హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ రష్మిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనం ఒక హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ఎట్లా చేసుకోవచ్చు ఏంటి అనేది మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం అనమాట. నేనైతే నోవా స్ట్రైట్నర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇదండి, ఇదనమాట స్ట్రైట్నర్ అనేది. నేనైతే ఒక 1 year అగో ఈ స్ట్రైట్నర్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. సో బాగుంది కదా అనేసి మీకు కూడా చూపిద్దాం అనేసి ఇట్లా అన్బాక్సింగ్ వీడియోలా తీస్తున్నాను అనమాట. సో ఫస్ట్లీ అయితే మీకైతే చూపించేస్తాను అసలు స్ట్రైట్నర్ ఎలా ఉంటుంది అనేది. సో ఫైనల్గా అయితే స్ట్రైట్నర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇదండి, స్ట్రైట్నింగ్కి ఇట్లా వైర్ అనేది కూడా వస్తుంది అనమాట. స్ట్రైట్నర్కి వైర్ ఇట్లా వస్తుంది. స్ట్రైట్నర్కి చూడండి ఇట్లా ఉంటుంది అనమాట. యూ కెన్ సీ గైస్, చూడొచ్చు. నోవా అనేసి నోవా స్ట్రైట్నర్ ఇది. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. నాకు నియర్లీ 500 అట్లా పడింది అనమాట ఈ స్ట్రైట్నర్ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది స్ట్రైట్నర్. సో చూడండి, ఒకసారి చూపిస్తున్నాను కదా నోవా స్ట్రైట్నర్ ఇదైతే. సో నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా ఎప్పుడు కూడా. నా హెయిర్ అనేది చాలా కర్వ్స్గా ఉంటుంది గైస్, అంటే చాలా సిల్క్గా ఉండదు అనమాట, కర్వ్స్ ఉంటాయి. సో అందుకే దీన్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఐ మీన్ నాకు బాగా సెట్ అవుతుంది అనేసి తీసుకున్నాను అనమాట. అంటే హెయిర్ అనేది స్ట్రైట్గా ఉండమంటే నాకు చాలా ఇష్టం. సో దానికోసంగానే ఇది తీసుకున్నాను. సో మీకు ఒకసారి చూపిస్తాను హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది నేను ఎలా చేసుకుంటాను అనేది పర్సనల్గా మీకైతే చూపిస్తున్నాను. గైస్, ఈ ప్లగ్ అనేది మనము ఇట్లా కరెంట్ ఉంటుంది కదా, కరెంట్ ప్లగ్లో పెట్టాలి. సో ఇట్లా పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడైతే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సిరామిక్ ప్లేట్స్ అంటారు వీటిని. వీటికి మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇవైతే హీట్ అవుతాయి అన్నమాట. వీటిని అయితే ఎవరు టచ్ చేయడానికి అయితే ట్రై చేయకండి కరెంట్లో పెట్టిన తర్వాత. అండ్ కరెంట్లో పెట్టిన ఒక 10 to 20 minutes వరకు అయితే ఎవరు కూడా పట్టుకోకండి దాన్ని అయితే. అదైతే కాలుతుంది మనకి. సో స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఇదైతే కాలుతుంది ఈ ప్లేట్ అనేది మనకి. సో ఇప్పుడైతే స్విచ్ అయితే ఆన్ చేయలేదు, ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఇవైతే చిన్నపిల్లలకు కూడా పెట్టకండి గాయస్, ఇది పెట్టకూడదు చిన్నపిల్లలకు కూడా. చూడండి, దిస్ ఈస్ ద స్ట్రైట్నర్. ఈ స్ట్రైట్నర్ని నేను ప్లగ్ అయితే కరెంట్లో పెట్టేశాను. కరెంట్లో పెట్టిన తర్వాత బటన్ ఉంటుంది అనమాట. ఆ ఒక బటన్ని మీరు కరెంట్ ప్లగ్ పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకుంటే ఇద్దండి, స్విచ్ ఆన్ చేసుకుని నెద్దుకోండి. ఈ బటన్ ఆన్ చేసుకున్నాను. ఇట్లా రెడ్ లైట్ వెలిగితే మనకి కరెంట్ అనేది పాస్ అయిపోయినట్టు అనమాట దీంట్లోకి. సో కాసేపు అట్లా ఒక 5 minutes అట్లా నేనైతే ఒక 5 minutes అట్లా ఉండిస్తే ఇది హీట్ అవుతుంది కదా అనేసి నేను కాసేపు పక్కన పెడుతున్నాను. చిక్కు ఖచ్చితంగా తీసుకోవాలి కదా స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు. చిక్కు తీసుకోకుండా అయితే పెట్టామంటే అసలు స్ట్రైట్నింగ్ అనేది రాదు. సో హెయిర్ అంతా కూడా నేను ఆల్రెడీ తీసేసుకున్నాను చిక్కు అనేది. నేనైతే ఇట్లా ఫస్ట్ 2 పార్టీషన్స్కి అయితే తీసుకుంటున్నా. దాన్ని ఇట్లా 2 పార్టీషన్స్గా తీసుకున్నాను ప్రెజెంట్ అయితే. చూడండి నా హెయిర్ అనేది ఎట్టుందో రోజు చాలా అస్సలు సాఫ్ట్గానే ఉండదు గాయస్. నా హెయిర్ చాలా చిక్కుబడిపోతా ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇట్లా హెయిర్ అనేది బాగా కోంబింగ్ చేసుకోండి, మీకు చిక్కు లేకుండా కోంబింగ్ అనేది చేసుకోండి. సో నేనైతే కోంబింగ్ ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి మీకైతే ఎట్లా చేసుకుంటాను నేను అనేది ఫస్ట్ చూపిస్తాను. మీ దగ్గర హెయిర్ సిరమ్స్ కానీ లేదంటే హీట్ ప్రొటెక్షన్కి కొన్ని స్ప్రేస్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా మీకు మంచిగా ఉంటుందన్నమాట. సో నా దగ్గర అయితే ప్రెజెంట్ అవి ఏమీ లేవు కాబట్టి నేను డైరెక్ట్గానే యూజ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ ఏమన్నా ఉంటే దాన్నైనా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నా దగ్గర లేదు కాబట్టి నేను ప్రెజెంట్ అయితే ఇట్లా హెయిర్ మీదనే పెట్టుకుంటున్నాను. అసలు ఎట్లా వర్క్ అవుతుంది అనేది అయితే చూపిస్తాను. ఇది నోవా అనేది ఇట్లా 2 పార్టీషన్స్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా పార్టీషన్స్, చిన్న పార్టీషన్స్ అనేది తీసుకుంటూ మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది హెయిర్ మొత్తం కూడా చేసుకుంటూ రావాలి. సో ఇట్లా కోంబింగ్ చేశాను చూడండి. వావ్, ఇంతకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. చూడండి గైస్ ఎంత బాగా స్ట్రైట్నింగ్ అవుతుంది అనేది. సో ఇట్లా హెయిర్ మొత్తం కూడా పెట్టుకుంటూ వచ్చేస్తాము. హెయిర్ మొత్తం కూడా చిన్న పార్టీషన్స్ తీసుకుంటూ మనం ఇట్లా స్ట్రైట్నింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో చూడొచ్చు మీరే డిఫరెన్స్ అనేది. ఇటు సైడ్ నేను వేసిన హెయిర్కి ఇటు సైడ్ నేను ఇప్పుడు తీసిన
స్ట్రైట్నింగ్ చేసిన హెయిర్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, చాలా స్ట్రైట్నింగ్ అనేది బాగా వచ్చింది. గాయస్ అది లాంగ్ హెయిర్ కదా, అట్లీస్ట్ దీనికి చేయాలంటే 1 hour అయినా పట్టేటట్టు ఉంది. నేనైతే మామూలుగా అయితే ఒక 30 minutesలో చేసుకుంటాను హెయిర్ మొత్తం కూడా. బాగా నాకు స్ట్రైట్గా రావాలి అంటే కనీసం ఒక 1 hour అయినా పడుతుంది అనమాట. సో అయితే చూపిస్తున్నాను కదా, ఇట్లానే హెయిర్ మొత్తం కూడా ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాము. చూడండి, దీనికి ఇటు సైడ్ వేసిన హెయిర్ పార్టీషన్ తీసిన దానికి ఇప్పుడు నేను స్ట్రైట్నింగ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. నా హెయిర్ మొత్తం కూడా ఒకసారి స్ట్రైట్నింగ్ చేసి అయితే ఫైనల్గా చూపిస్తాను. ఫైనల్గా హెయిర్ మొత్తం కూడా ఇట్లా చేసుకున్నాను. నాకైతే చాలా బాగా స్మూత్గా వచ్చింది. యూ కెన్ సీ గైస్, ఇట్లా వచ్చిందనమాట నా హెయిర్ అనేది స్మూత్గా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.